నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, అది చెప్తాను, తప్పకుండా చెప్తాను అది. అయితే దానికన్నా ముందు మీ అందరికీ కూడా నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. శ్రీరామచంద్రమూర్తిని మొక్కే నువ్వు, శ్రీరామచంద్రమూర్తిని ఆదరించే నువ్వు, అంటే దేవుళ్ళలాగా వర్షిప్ చేసే నువ్వు, ఆ రాముడి క్వాలిటీస్ ఎన్ని ఫాలో అవుతున్నావు? ఫస్ట్ క్వాలిటీ చెప్పాను కదా, తండ్రి మాట జబదాటని తనయుడు అని చెప్పి. ఇప్పుడు మీ లైఫ్లో కూడా మీ ఫాదర్ చాలా చెప్పుండొచ్చు మంచి ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పి. అందులో నువ్వు ఎన్ని ఫాలో అయ్యావు? సరే, అది వదిలేయి. సోదరా భావంతో, అంటే సొంత తోడబుట్టిన తమ్ములు కాకపోయినా కూడా అన్నదమ్ములు అంటే ఎట్లుండాలో ఒకటి చెప్పారు, అది ఎట్లా ఉన్నావు? తర్వాత ఏకపత్ని వ్రతుడు ఎట్లా ఉన్నావు? తర్వాత మంచిని కాపాడుతాడు రాముడు, నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తాడు రాముడు. నువ్వు ఎన్ని చేసావు నీ లైఫ్లో? సరే, ఇవన్నీ కాదు, చెడు ఎక్కడైతే జరుగుతుందో, చెడు ఎక్కడైతే ఉందో దాన్ని చెడు అని చెప్పి ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు రాముడు. నువ్వు ఎన్ని చేసావు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా చెప్తా. కానీ అయితే నేను చెప్పాలి ఏంటి అంటే, మన ఫాదర్, మన తండ్రి మనకు ఏదైతే చెప్తాడో దాన్ని విందాం. ఫస్ట్ రాముడిని మొక్కుదాం, డెఫినెట్గా మొక్కుదాం రాముడికి. నువ్వే